మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనం డిస్కస్ చేద్దాం. ద యూపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 1 ఏ గవర్నమెంట్ ఉద్యోగాలకైనా ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కు ద వెరీ ఇంపార్టెంట్. అండ్ అగైన్ ద కరెంట్ ఎకనామిక్ కాన్సెప్ట్లో కరెంట్ ఎకనామీ నుంచి మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో ద మేజర్ వన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మానిటరీ పాలసీ, ఆర్బీఐ మనకు మానిటరీ పాలసీ. ఇక్కడ చూడండి, ఆర్బీఐ మానిటరీ పాలసీ ఏంటి? మనకు ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటే సో ఎందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ తీసుకొస్తుంది అంటే దీన్ని మనం తెలుగులో ద్రవ్య విధాన సమీక్ష అని పిలుస్తాం. ఆర్బీఐ ద్రవ్య విధాన సాధనాలు కూడా పిలుస్తాం. ఆర్బీఐ సో ద్రవ్య విధానం అంటాం. ఆర్బీఐ సో మానిటరీ పాలసీ అనేటువంటిది పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, సో మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ఎందుకు తీసుకురావడానికి ఉండేటువంటి కారణాలు ద ఫస్ట్ నేను చెప్తాం మనం. వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఇది మనకు ఎందుకు ఇంపార్టెంట్గా ఉంటుంది అనేటువంటి దాంట్లో ఇక్కడ చూద్దాం. ఈ వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకుంటే ఈరోజు అంటే ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక కేంద్ర బ్యాంక్ అనేది ఉంటుంది. ప్రపంచంలో ప్రతి దేశానికి అంటే బ్యాంకింగ్ వ్యవస్థ మీద నియంత్రణ చేయడానికి ఒక అపెక్స్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్ ఉంటుంది. ప్రతి దేశంలో బ్యాంకింగ్ యొక్క వ్యవస్థని నియంత్రించడానికి, ఆ దేశంలో ఉండేటువంటి ఒక ద్రవ్య వ్యవస్థ నియంత్రించడానికి ఒక అత్యున్నతమైనటువంటి ఒక బ్యాంక్ ఉంటుంది. దాన్ని మనం బ్యాంకులకే బ్యాంకు కేంద్ర బ్యాంక్ అని పిలుస్తాం. అలా బ్యాంకులకే బ్యాంక్ కేంద్ర బ్యాంకును భారతదేశంలో పిలిచేటువంటి ఒక పేరుని మనం ఆర్బీఐ అని పిలుస్తాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే దిస్ ఇస్ ద అపెక్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్, దిస్ ఇస్ ద బ్యాంకింగ్ ఆర్ బ్యాంక్ రెగ్యులేటింగ్గా చెప్తుంటాం మనం. బ్యాంకులను నియంత్రించేటువంటి ఒక బ్యాంక్ అని పిలవడం జరుగుతుంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలా రకాల పనులు చేస్తుంటుంది. దీంట్లో ఆర్బీఐ విధానం అనేటువంటి దాన్ని తీసుకుంటే ఆర్బీఐ ద్రవ్య విధానం, ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేటువంటి ఒక ఎందుకు ప్రవేశపెట్టడం జరుగుతుంటుంది అంటే దేశంలో మనీ సప్లై అంటే దేశంలో డిమాండు సప్లైను డిసైడ్ చేసేటువంటిది మార్కెట్. సో మార్కెట్లో ఉండేటువంటి విపరీతమైనటువంటి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు దేశంలో ధరలు పెరగడానికి అవకాశం ఉంటాయి. పెరిగిన ధరలను నియంత్రించేటువంటి ఒక బాధ్యత ఆర్బీఐకి ఉంటుంది. దేశంలో వస్తు సప్లై ఎక్కువగా పెరిగినప్పుడు వస్తు ధరలు తగ్గొచ్చు, అప్పుడు డిఫ్లేషన్ రావడానికి అవకాశం ఉంటుంది, ప్రతి ద్రవ్యోల్బణం రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే డిమాండ్లు సప్లైను సమతుల్యంగా చూసేటువంటిది ఆర్బీఐ. వాటి సమతుల్యంగా చూసేటువంటి విధానాలలో ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీలలో డిమాండ్ సప్లైను సమానంగా ఉంచడం ఆర్బీఐ ద్రవ్య విధాన సాధనాలలో ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం. దాంతోపాటు క్రెడిట్ ఫెసిలిటీ అంటాం, పరపతి ద్రవ్యం. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయడం జరుగుతుంటుంది అంటే పరపతి నిర్ణయించడం జరుగుతుంటుంది. దేశంలో ఉండేటువంటి బ్యాంకులు ఎక్కువ మనీ సప్లై చేయకుండా, అలా దేశంలో ఉండేటువంటి బ్యాంకులు తక్కువ మనీ సప్లై చేయకుండా చూసేటువంటి బాధ్యత కూడా ఆర్బీఐ ఉండడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు దేశంలో ధరలు నియంత్రించేటువంటిది ఆర్బీఐనే, పరపతిని సృష్టించేటువంటిది ఆర్బీఐనే, పరపతి నిర్ణయించేటువంటిది క్రెడిట్ని కూడా నిర్ణయించేటువంటిది ఆర్బీఐనే. ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మానిటరీ పాలసీలు భాగంగా ఏం చేయడం జరుగుతుంటుంది అంటే దేశంలో జీడిపి పెంచడానికి చేయాల్సినటువంటి చర్యలు, దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడానికి తీసుకోవాల్సినటువంటి డిమాండ్ సప్లైని బేస్ చేసుకొని ఉత్పత్తిని పెంచడం ఎలా, ఉత్పత్తి కావాల్సినటువంటి సప్లైని ఎలా పెంచాలనేటువంటి అంశాలు తీసుకోవడం. దాంతోపాటు తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా ఏం చేయడం జరుగుతుంటుంది అంటే సంపూర్ణ ఉద్యోగిత ఎలా చేయాలి, ద ఫుల్లీ ఎంప్లాయ్మెంట్ను దేశం ఎలా ప్రొవైడ్ చేయాలి, ఫుల్లీ ఎంప్లాయ్మెంట్ను ఎలా ఏర్పాటు చేయాలి, దేశ వృద్ధి రేట్ను ఎంత సాధించాలి అంటే వృద్ధి రేట్ను పెంచేటువంటి చర్యలు. వృద్ధి రేటు పెంచాలంటే ఉత్పత్తి పెంచాలి, ఉత్పత్తి పెంచాలంటే మూలధనం ఉండాలి, పెట్టుబడులు ఉండాలి. దానికోసం పరపతిని కూడా సృష్టించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి దేశంలో పరపతి సృష్టించడం, ధరలను అందుబాటులో ఉంచడం, దాంతోపాటు డిమాండ్ సప్లైని సమానంగా ఉంచడం, ఉద్యోగిత ప్రోత్సహించడం, ఉత్పత్తి ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానంలో భాగంగా చేపట్టడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మనకు సో వెరీ ఇంపార్టెంట్ అంటే కొన్ని న్యూస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ న్యూస్కి మనకు డిస్కస్ చేసేటప్పుడు సో మనకు మేజర్గా సో దాంట్లో ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తీసుకుందాం. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు ద ఫస్ట్ వాట్ ఈజ్ మానిటరీ పాలసీ. మనకు మానిటరీ పాలసీ అంటే ఏంటిది
అనేటువంటిది మనం ఇంతకుముందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానం గురించి మనం డిస్కస్ చేసినాం. మానిటరీ పాలసీ అంటే దేశంలో ధరలను నియంత్రించడం, పరపతను సృష్టించడం, డిమాండ్ సప్లైని సమానంగా ఉంచడం, ఇదంతా ఒక మానిటరీ పాలసీలో భాగం. అయితే ఇక్కడ ఈ మానిటరీ పాలసీని కోసం కేంద్ర ప్రభుత్వం ఒక మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేసింది. సో మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటి ఒక అంశం తీసుకుంటే, దేశ ఆర్థిక వ్యవస్థను పెంచాలి అంటే పెట్టుబడులు కావాలి, దాంతోపాటు పొదుపులు కూడా కావాలి, దాంతోపాటు దేశంలో ఉండేటువంటి బ్యాంకులు రుణాలు కూడా అందించాలి. అప్పుడు దేశంలో ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే సో దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునేటువంటి నిర్ణయాల మీదనే దేశ పరపతి అనేటువంటి డిసైడ్ అయి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆర్బీఐ తీసుకునేటువంటి నిర్ణయాల మీదనే సప్లై డిమాండ్ డిపెండ్ అయి ఉండడానికి అవకాశం ఉంటాయి. ఆర్బీఐ తీసుకునేటువంటి నిర్ణయాలతోనే మనకు వడ్డీ రేట్లు కూడా డిపెండ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో మేజర్గా మనకు తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటి ఒక పదాన్ని ఎందుకు వాడుతుంది, ఇలా వాడడానికి ఉండేటువంటి ఒక కారణాలు ఏంటి అని అంశాన్ని తీసుకుంటే, భారతదేశంలో ఆర్బీఐ 1935 సంవత్సరంలో ఆర్బీఐ ఏర్పడ్డది. ఆర్బీఐ ఏర్పాటు కావడానికంటే ముందు 1934 సంవత్సరంలో ఆర్బీఐ చట్టం అనేటువంటిది వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం వచ్చింది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ఎప్పుడైతే రావడం జరిగిందో, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలో గవర్నర్ అంటే ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉంటారో, ఈ ఆర్బీఐ గవర్నర్ వడ్డీ రేట్ల విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. వాస్తవానికి ఇప్పుడు 1934 ఆర్బీఐ చట్ట ప్రకారం తీసుకోవచ్చు. అయితే 2013-14 సంవత్సరాల మధ్య కాలంలో 2013-14 సంవత్సరాల కాలంలో 2013 and 14 ఈ 2013-14 సంవత్సరాల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మనకు ఓల్డ్ గవర్నర్ ఉండే, గతంలో ఉండేటువంటి ఒక గవర్నర్ ఊర్జిత్ పటేల్. ఈ ఊర్జిత్ పటేల్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఊర్జిత్ పటేల్ కమిటీ ఏం చేయడం జరిగిందంటే, దేశంలో ధరలను నిర్ణయించేటువంటి అంటే దేశంలో పరపతిని సృష్టించేటువంటి బాధ్యత ఆర్బీఐకే ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేయడం జరిగిందంటే 2013-14లో ఊర్జిత్ పటేల్ కమిటీని ఏర్పాటు చేస్తే, ఊర్జిత్ పటేల్ కమిటీ ఏం చేయడం జరిగిందంటే, కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కు మాత్రమే వడ్డీ రేట్లను నిర్ణయించేటువంటి బాధ్యత ఉండకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క దేశంలో వడ్డీలను నిర్ణయించేటువంటి బాధ్యత, ద్రవ్యోల్బణం నిర్ణయించేటువంటి బాధ్యత కోసం చాలా దేశాల కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మన ఇండియా కూడా అలానే కమిటీ అనేటువంటి తీసుకురావాలనేటువంటి ఒక ప్రపోజల్ ఊర్జిత్ పటేల్ కమిటీ చెప్తే, ఈ ఊర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్ ఆధారం చేసుకొని 2016 సంవత్సరంలో సో మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మానిటరీ పాలసీ కమిటీలో ధరలనైనా, పరపతినైనా, వడ్డీ రేట్లనైనా నిర్ణయించేటువంటి బాధ్యత అనేటువంటిది ఉండొచ్చు. అందుకోసం ఏం చేయడం జరిగిందంటే, 1934 సంవత్సరంలో 1934లో ఆర్బీఐ చట్టం ఏదైతే వచ్చిందో, ఆ ఆర్బీఐ చట్టంలో గవర్నర్కు వడ్డీ రేట్ల విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాన్ని సవరించడం జరిగింది. అలా సవరించి 2016 సంవత్సరంలో 2016లో 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలో కొన్ని సవరణలు చేపట్టి చివరిగా ఏం చేయడం జరిగిందనంటే, మేజర్గా 2016 సంవత్సరంలో ఒక మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడానికి 45ZB అనేటువంటి అంశాన్ని వాడాలి. ఇది ఆర్బీఐ చట్టంలో 45ZBని ఆధారం చేసుకొని భారతదేశంలో మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మానిటరీ పాలసీ కమిటీ క్లియర్గా ఏం చెప్పడం జరుగుతుంటుంది అనేటువంటి దాన్ని తీసుకుంటే, వడ్డీ రేట్ల నిర్ణయాలలో కేవలం ఆర్బీఐ గవర్నర్ మాత్రమే లేదా ఆర్బీఐ మాత్రమే సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఉండదు. సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ సొంత నిర్ణయాల బదులు ఎవరు తీసుకోవాలి, ఆర్బీఐ మానిటరీ పాలసీలో కమిటీలో మనకు ఎవరు తీసుకోవాలనేటువంటి అంశాలను మనం తీసుకుంటే, అప్పుడు గవర్నమెంట్ ఏం చేయడం జరిగిందంటే, ఆర్బీఐ ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీలో గవర్నమెంట్ ఏం చేయడం జరిగిందంటే, క్లియర్గా ఆర్బీఐ సైడు ఒక 3 వ్యక్తులను అండ్ అగైన్ అదర్ అంటే గవర్నమెంట్ సైడ్, సెంట్రల్ గవర్నమెంట్ సైడు ఒక 3 వ్యక్తులను తీసుకోవడం జరిగింది. అందుకే ఇన్సైడ్ ఆఫ్ ఆర్బీఐ 3 members అండ్ ఎక్స్టర్నల్ ఆఫ్ ఆర్బీఐ 3 members అనేటువంటి ఒక పదాలు వాడింది. అంటే ఏమన్నట్టు, మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీలో ఓవరాల్గా మనకు 6 వ్యక్తులు ఉంటారు. ఈ 6 సో మనకి మేజర్గా తీసుకుంటే ఒక 3 members ఉంటే, ఈ మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు.
ఆర్బీఐ గవర్నర్ ఉండడం జరిగింది. దాంతోపాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉంటారు దీంట్లో. ఇద్దరు వ్యక్తులే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వ్యక్తి ఒక అతను ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఆర్బీఐ సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఆర్బీఐ చే నియమించేటువంటి ఒక వ్యక్తి ఇంకొకరు ఉండడం జరుగుతుంటాయి. సో కాబట్టి దీంట్లో ఓవరాల్గా తీసుకుంటే ఇంకొక వ్యక్తి మైకేల్ పాత్ర ఈయన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఉండడం జరిగింది. సో దాంతోపాటు తీసుకుంటే ఇంకొక వ్యక్తి మృదుల్ కే సగ్గర్, ఉండడం జరిగింది. సో దాని తర్వాత గవర్నమెంట్ తరఫున ఒక ముగ్గురు వ్యక్తులు ఉండడం జరుగుతుంది. ఆయనే జయంత్ ఆర్ వర్మ 1, జయంత్ ఆర్ వర్మ. అండ్ సెకండ్ పర్సన్ తీసుకుంటే మనకు డాక్టర్ మనకు ఆషిమా గోయల్. అలాగే థర్డ్ పర్సన్ శశాంక్ బిడే. ఇలా ఓవరాల్గా ముగ్గురు, ఇటువైపు ఆర్బీఐ తరఫున ముగ్గురు, అండ్ అగైన్ దాంతోపాటు తీసుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ తరఫున ముగ్గురు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఓవరాల్గా మనకు 6 ఉంటారు. అయితే 6 ఏం చేయడం జరుగుతుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మానిటరీ పాలసీలో వడ్డీ రేట్ల నిర్ణయించేటప్పుడు వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. ఇలా మీటింగ్ పెట్టుకొని ఈ 6 ఓటింగ్ అనేటువంటిది ఉంటుంది. 6 ఓటింగ్లో పాల్గొనాలంటే కనీసం కోరం 4 ఉండాలి. 4 మెంబర్స్ కోరం ఉండాలి. ఈ 4 మెంబర్స్ కోరం అంటే వడ్డీ రేట్లు నిర్ణయించేటప్పుడు పక్కా 4 కోరం సభ్యులుగా ఉండాలి. అంటే 4 పక్కా అటెండ్ అవ్వాలన్నట్టు. దాని తర్వాత యావరేజ్గా మనకి ఎంతమంది ఉన్నారు? 6. ఒకవేళ 6 అటెండ్ అయినా పర్లే, 4 అటెండ్ అయినా పర్లే, ఈ 4 మినిమం కోరం కాబట్టి దీంట్లో ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్లో ఎక్కువ ఓటింగ్ ఎవరిదైతే ఉంటుందో అప్పుడు ఆ వడ్డీ రేటు నిర్ణయించేటువంటి ఒక పాత్ర ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది మానిటరీ పాలసీ కమిటీలో తీసుకునేటువంటి ఒక నిర్ణయాలు. అయితే ఇక్కడ మనకి మానిటరీ పాలసీ కమిటీ యొక్క నిర్ణయాలు 2016 సంవత్సరంలో ఏ నిర్ణయం తీసుకోవడం జరిగింది? 2016 మానిటరీ పాలసీ కమిటీ. 2016 సంవత్సరంలో మానిటరీ పాలసీ కమిటీ ఏ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే ఫస్ట్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయాలనే కాన్సెప్ట్ తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అంటే 2016 నుంచి 2021 సంవత్సరాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లేషన్ రేట్ ఇంత ఉండాలని నిర్ణయించేటప్పుడు పక్కా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ అవ్వాలి. పక్కా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ అయిన తర్వాతనే ఇన్ఫ్లేషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే 2016 నుంచి 2021 సంవత్సరాల మధ్య 2016 సంవత్సరంలో మానిటరీ పాలసీ కమిటీ ఏర్పడ్డప్పుడు మనకు మేజర్గా ఏం చేయడం జరిగిందని అంటే 2021 సంవత్సరం నాటికి కనీసం ఇన్ఫ్లేషన్ మనం ఎంత ఉంచాలి? 4% ఉంచాలని చెప్పింది. గరిష్టంగా 6%, కనిష్టంగా 2% ఉంచాలని చెప్పడం జరిగింది. అంటే ఒక సంవత్సరంలో ఈ ఇన్ఫ్లేషన్ ఒక సంవత్సర కాలంలో సిపిఐని బేస్ చేసుకొని చెప్పింది. అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దీన్ని మనం రిటైల్ ద్రవ్యోల్బణం అంటాం. ఈ రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత? 4% ఉండాలి, మినిమం 2%, మ్యాక్సిమం 6%. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుందనేది చూస్తుంది. అలా చూసేటప్పుడు కంటిన్యూగా 3/4 6% కంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉందనుకో అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ విధానంలో మార్పులు వస్తాయి. అందుకే ప్రతి 3 నెలలకు ఒకసారి డిఫ్లేషన్ ఉందనుకో, అంటే 2% కంటే తక్కువగా ఒకవేళ ద్రవ్యోల్బణం ఉందనుకో అప్పుడు ఆర్బీఐ మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను నిర్ణయించేటువంటి లేదా వడ్డీ రేట్లను సర్దుబాటు చేసేటువంటిది పనులు చేయడం జరుగుతుంటాయి. రైట్, ఇలా ఓవరాల్. అయితే ఇప్పుడు 2021 సంవత్సరం నుండి ఈ మధ్య కాలంలో 2026 సంవత్సరం వరకు కనీసం ఇన్ఫ్లేషన్ రేట్ 4% ఉండాలని పెంచింది. ఎందుకంటే 2021లోనే ఆ పీరియడ్ అయిపోయింది. దాన్ని 2026 వరకు కూడా పెంచడం జరిగింది. ఓకే, ఇది మానిటరీ పాలసీలో మేజర్గా మనకి ఇన్ఫ్లేషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ ద మనకు మానిటరీ పాలసీ కమిషన్ యొక్క డిసిజన్స్. ఏ డిసిజన్స్ ఉంటాయి మనకి ఇక్కడ తీసుకుందాం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ డిసిజన్స్ ఉంటాయి అనేటువంటి మనకు అంశాన్ని బేస్ చేసుకుంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ద్రవ్యోల్బణ సర్దుబాటు అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ మానిటరీ పాలసీ ద కమిటీలో తీసుకుంటే ఆర్బీఐ గవర్నర్
తో పాటు ఇంకా 5 సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి 3 సైడ్ ఆర్బీఐ అండ్ 3 సైడ్ మనకు ఎక్స్టర్నల్ పీపుల్ ఉండడం జరుగుతుంది. అంటే 3 గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక వ్యక్తులు ఉండడం జరుగుతుంటాయి. సో దాంట్లో వీళ్ళు ఏం చేయడం జరుగుతుందంటే ఓటింగ్ పెట్టేటప్పుడు కేవలం ఏ డిసిజన్ తీసుకుంటుంది అంటే ఒకే ఒక డిసిజన్ తీసుకుంటుంది. ఏంటిదని మనకు రెపో రేట్ మీద మాత్రమే డిసిజన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, రెపో రేట్ మీద. అంతేగాని బ్యాంక్ రేట్ అండ్ రెపో రేట్, బ్యాంక్ రేట్ అండ్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్, రివర్స్ రెపో రేట్, ఎంఎస్ఎఫ్ లాంటి కొన్ని పదాలు ఉంటాయి జనరల్గా. ఇవన్నీ ఒక క్రెడిట్ కంట్రోల్స్ అంటాం. ఇవి కూడా పరపతిని నిర్ణయించేటువంటి ఒక వడ్డీ రేట్లు అన్నట్టు. అయితే వాటి అన్నింటి మీద సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎంఎస్ఎఫ్ లాంటి, బ్యాంక్ రేట్ లాంటి, తర్వాత వీటన్నింటి మీద నిర్ణయం తీసుకునేటువంటి అధికారం కేవలం ఆర్బీఐకే ఉంటుంది. కానీ రెపో రేట్ను నిర్ణయించేటప్పుడు మాత్రమే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ పెట్టుకొని కోరం సభ్యులలో ఓటింగ్ని బేస్ చేసుకుని మాత్రమే నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ రెపో రేట్ను నిర్ణయించేటప్పుడు మాత్రమే మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు కోరం తీసుకుని ఓటింగ్ని బేస్ చేసుకుని మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డిసిజన్. ఓకే. బట్ ఇంకా ఎప్పుడైతే మనకు వడ్డీ రేట్లను నిర్ణయించడం జరుగుతుందో, ఓటింగ్ ప్రాతిపదిక మనకు రెపో రేట్ ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ జరుగుతుందో దాని తర్వాత ఆర్బీఐ గవర్నర్ మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి వడ్డీ రేట్ల గురించి చెప్పడం జరుగును. దిస్ ఇస్ ద మ్యాటర్, రైట్. దెన్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంపార్టెంట్ డిసిజన్ అనేటువంటి ఒక పదం వాడు. దాని తర్వాత ఇప్పుడు మనకు ఆర్బీఐ వడ్డీ రేట్ల గురించి తీసుకుందాం. ఆర్బీఐ వడ్డీ రేట్స్ ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే ఆర్బీఐ వడ్డీ రేట్లను తీసుకుంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు మనకు ఓవరాల్గా రెపో రేట్, ఆర్బీఐ వడ్డీ రేట్లో రెపో రేట్ 6.5%, 6.50% ఉండడం జరిగింది. దాని తర్వాత రివర్స్ రెపో రేట్, ఈ రివర్స్ రెపో రేట్ 3.35% ఉంది, 3.35%. దాంతోపాటు ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ వచ్చేసి 18% ఉంటే 4.5% మనకు సిఆర్ఆర్ ఉండడం జరిగింది. దాంతోపాటు ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇది 6.75% ఉంది. అండ్ అగైన్ నెక్స్ట్ వన్ బ్యాంక్ రేట్, మన బ్యాంక్ రేట్ వచ్చేసి 5.5% బ్యాంక్ రేట్ ఉండడం జరిగింది. ఓకే. సో ఇది ఈ మధ్య నిన్న అంటే మనకు ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 8వ తారీఖున మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది. 2024 ఫిబ్రవరి 8వ తారీఖున మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మానిటరీ పాలసీ మీటింగ్లో ఓటింగ్ 5-1 5 అంగీకరించారు ఓటింగ్లో, ఒకరు వ్యతిరేకించడం జరిగింది. దాంట్లో సిఆర్ఆర్ రేటు 6.50% ఉంచడం జరిగింది. అంటే గతంలో ఉన్న రెపో రేట్ను ఇప్పుడు అలానే ఉంచడం జరిగింది. 6.50% మాత్రమే రెపో రేట్ ఉండడం జరిగింది. అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీలో క్లియర్గా గవర్నమెంట్ ఏం చెప్పడం జరిగిందంటే రెపో రేట్ 6.5% మాత్రమే ఉండాలి, వన్ ఆప్షన్. అంతే, అంటే పెంచలేదు. రెండోది ఏంటంటే భారతదేశంలో ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అందుకని 2023-24లో సో భారతదేశంలో ఇన్ఫ్లేషన్ 2023-24లో తీసుకుంటే ఓవరాల్గా ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎంత అంచనా వేయడం జరిగిందంటే 5.4% అంచనా వేసింది. నేను చెప్పాను మీకు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ప్రకారం ఎంత ఉండాలి, 4% ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకు 5.4% ఉంది. దాంతోపాటు తీసుకుంటే 2024-25 సంవత్సరంలో ఇన్ఫ్లేషన్ 2024-25 సంవత్సరంలో ఇన్ఫ్లేషన్ ఎస్టిమేషన్ ఎంత ఉండడం జరిగిందంటే సో మేజర్గా 7% ఉంది. సో ఎంత ఉంది మనకు 7% అంచనా వేయడం జరిగింది. అంటే దేశంలో ఇన్ఫ్లేషన్ ధరలు అనేటువంటిది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. ఇవే కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా భారతదేశం యొక్క జీడిపి 2023-24 మధ్య భారతదేశ జీడిపి గ్రోత్ రేట్, ఈ జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటే 6.5%గా అంచనా వేయడం జరిగింది. 2024-25లో జీడిపి గ్రోత్ రేట్ యొక్క అంచనా ఎంత వేసిందంటే 7%గా జీడిపి గ్రోత్ రేట్ అంచనా వేయడం జరిగింది. ఇంకా ఆర్బీఐ ఏం చెప్పడం జరిగిందంటే భారతదేశంలో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. అంటే పట్టణ ప్రాంతాన్ని కంపేర్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ డిమాండ్ పెరుగుతుందని చెప్పింది.
గ్రామీణ ప్రాంతంలో డిమాండ్ ఎక్కువగా పెరగడానికి గ్రామీణ ప్రాంతంలో కన్జంప్షన్ లెవెల్స్ పెరగడం, ఇన్కమ్ సోర్సెస్ కూడా ఎక్కువగా ఉండొచ్చు అనేటువంటిది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ధరలు పెరగడానికి ఇంకొక రకమైనటువంటి అంశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ సమస్యలు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భౌగోళికపరమైనటువంటి సమస్యలు ఉండడం వలన మనకు సప్లై చైన్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ముడి పదార్థాలు తీసుకెళ్ళి ఒక వస్తువు తయారు చేయడం, ఈ సప్లై చైన్కు అంతరాయం రావడం వలన అప్పుడు దేశంలో డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేటువంటిది కొంచెం తక్కువగా ఉండి ఇంటర్నేషనల్ మీద మనం డిపెండ్ కావడం వల్ల దేశంలో ధరల పెరుగుదలకు ఒక రకమైన కారణమని కూడా చెప్పడం జరిగింది. కానీ భారతదేశంలో ఈ మానిటరీ పాలసీ కమిషన్ రెపో రేట్ 6.5% అనేటువంటిది చెప్పిన తర్వాత ఇండియాలో ఆందోళనకరమైనటువంటి అంశం ఏంటంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది పెరుగుతుంది, ఆహార ద్రవ్యోల్బణం అనేటువంటిది పెరగడం జరుగుతుంది అనేటువంటిది క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.